ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరొక నూతన దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇవే జావున మీతో మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సహవాసం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మా జీవితాల్లో మీరు చేస్తూ వస్తున్న మీరు ఉపకారములన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత హృదయాలతో దేవా మీ వైపు చూస్తూ దేవా మరి తండ్రి మీ సన్నిధిలో సాగిలు పడుతున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో యా తండ్రి రీతిగా మీ పక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో మరొకసారి నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాలకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి బలము శక్తి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఆ రీతిగా ప్రభువా చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ దినమంతటికి కావలసినటువంటి గొప్ప శక్తి, బలము, దేవా ఆత్మీయత, దేవా మీ ఆత్మ నడిపింపు, మీ సన్నిధి యొక్క సహవాసం దేవా సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ముందున్న సమయం అంతటినీ మా కొరకు దీవించండి. యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తి నేడును విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకొందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం ఇర్మియా గ్రంథంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుకుందాం. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వార్లారా మీరు నా చేతిలో. ఈ మాటలు ఇర్మియా గ్రంథంలో వ్రాయబడ్డవి. ఈ మాటలు ఇర్మియాకు మరి దేవుడు బయలుపరిచాడు. ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. దేవుడు ఇర్మియాను నీవు కుమ్మరింటికి వెళ్ళాలి, వెళ్ళి కుమ్మరిని చూచి అక్కడ ఆ యొక్క సిట్యుయేషన్లో నువ్వు మాట్లాడాల్సిన మాటలు నేను నీకు తెలియచేస్తాను అన్నప్పుడు ఇర్మియా అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇర్మియా అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక కుమ్మరి సారి మీద ఒక కుండను తయారు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, లేక ఇర్మియా ద్వారా చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ జిగట మంటితో చేయబడుతున్న ఈ కుండ ఆ కుమ్మరి చేతిలో ఒకవేళ విడిపోతే, ఆ కుమ్మరితో పూర్తిగా సహకరించకపోతే, ఆ కుమ్మరి ఆ జిగట మన్నుని మరలా తీసుకొని తాను అనుకున్న రీతిగా యుక్తమైన రీతిలో మరి ఒక కుండను చేస్తాడు. ఇశ్రాయేలీలారా, మీరు నా చేతుల్లో అలాగే ఉన్నారు. జిగట మన్ను కుమ్మరి చేతుల్లో ఉన్నట్లుగా మీరు నా చేతుల్లో ఉన్నారు. కాబట్టి నేను మిమ్మును ఒక మంచి కుమ్మరిగా, నేను అనుకున్న కుండగా నేను మిమ్మల్ని మలచగలను.
అది నాకు సాధ్యమే, అది నాకు అసాధ్యము కాదు అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇర్మియా ద్వారా తెలియజేస్తున్నాడు. మనం ఆలోచించబోతున్న అంశము, దేవుడు మన కుమ్మరి, మనం ఆయన చేతిలోని జిగట మన్నుతో చేయబడిన ఒక కుండ. యెషయా గ్రంథం 64 అధ్యాయం 8 వచనంలో కూడా మనకు ఆ మాట కనబడుతుంది. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. నీవు మాకు కుమ్మరి వాడవు, మేము నీ చేతిలోని జిగట మన్ను అనే ఒక అవగాహనలోనికి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుని తీసుకుని వస్తూ ఉన్నాడు. మనము కూడా కేవలము మన్నే, మనము కూడా జిగట మన్నుతో చేయబడిన కుండల వంటి వారము, ఘటముల వంటి వారము. మనల్ని తయారు చేసిన కుమ్మరి మన దేవుడైన యెహోవాయే. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, 4:7, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటాలము మేము మంటి ఘటాలమైన మాలో దేవుడు తన ఐశ్వర్యాన్ని ఉంచాడు. మేము మట్టితో చేయబడిన ఘటాలము, మట్టితో చేయబడిన కుండలము. ఆయన కుమ్మరి అనే మాట అనే ఆ యొక్క ప్రత్యక్షతతోటి పౌలు రాసుకుంటూ వస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి కుండ అనే అంశాన్ని గురించి ఆలోచన చేయబోతున్నాం. ఆ కుండ మనమై ఉన్నాము, కుమ్మరి మన దేవుడై ఉన్నాడు. అందుకే భక్తుడు ఇలా రాశాడు, కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి అని భక్తుడు ఒక పాట రాశాడు. ఆయన కుమ్మరి, ఆయన పరమ కుమ్మరి. మనం ఆయన చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఆయన మనలను తన చిత్తానుసారంగా మలచే దేవుడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ చేతిలో ఉన్న ఒక నీటి కుండను గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుంచి సుమారుగా ఒక 40 వచనాల వరకు, లేకపోతే 42 వచనాల వరకు ఈ సమరయ స్త్రీని గురించిన ప్రస్తావన మనకి కనబడుతుంది. చూడండి 7వ వచనంలో, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగెను. 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళను అంటది. కాబట్టి ఆ స్త్రీ ఒక నీళ్ల కుండ తీసుకొని నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్న మొదటి కుండ. ఈ కుండ అనే అంశం దగ్గర మనల్ని మనం అక్కడ నిలబెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాము. అక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క కుండను తీసుకుని వచ్చిన ఈ యొక్క సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది, లేక తన దాహము తీర్చుకోవడానికి వచ్చింది. అయితే యేసు ప్రభు అక్కడ కూర్చొని ఉన్నారు. ప్రభుతో ఆమెకి ఒక సుదీర్ఘమైన సంభాషణ జరుగుతుంది. యేసు ప్రభు ఆ స్త్రీ యొక్క పాత జీవితాన్ని గూర్చి తాను బయటకు డ్రా చేసినట్టుగా, ఎలిసిట్ చేసినట్టుగా మనం చూస్తాం. అమ్మ, నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పికొండు అని అంటే, ప్రభా నాకు ఇవ్వమని అడిగినప్పుడు అప్పుడు ప్రభు చెప్తున్నాడు, అయితే నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్మని చెప్తాడు. నీ పెనిమిటిని పిలుచుకురమ్మని అడిగినప్పుడు 16వ వచనంలో, నాకు పెనిమిటి లేడు అని తాను మాట్లాడుతుంది. తన యొక్క ఘటములో నుంచి, తన యొక్క జీవితంలో నుంచి ఆ రియలిస్టిక్ థింగ్స్ ని, యథార్థంగా జరిగిన విషయాలను తాను బయట పెడుతూ వస్తుంది. వాటిని తాను మాట్లాడడం మొదలు పెట్టింది. నాకు పెనిమిటి లేడు అనగానే, నిజమేనమ్మా, నీకు పెనిమిటి లేడు, ఇప్పుడు నీవు చెప్పిన మాట సరియే, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఆమె యొక్క పాత జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమె యొక్క పాప జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక రంగా చెప్పాలంటే ఆమె జీవితంలో ఆమె ఘటములో ఉన్న పాప విషయాలు, పాత విషయాలను మరి యేసు ప్రభు బయటకు తీసుకుని వస్తూ ఉన్నాడు. నీళ్లు చేదుకోవడానికి ఆమె వచ్చింది, కానీ ఆమె జీవితంలో నుంచి అనేక విషయాలను దేవుడు బయటకు
వాటిని తీస్తూ ఉన్నాడు. వాటిని బయటకు చేదుతూ ఉన్నాడు. ఆమె జీవితంలో దాగి ఉన్న పాప జీవితం, ఆమె జీవితంలో గతంలో జరిగిపోయిన అనేకమైన విషయాలను బయటకు తీసుకుని వచ్చి మెట్టుకు మనం చెప్పుకోవాలంటే ఆమె ఆ పాత జీవితాన్ని, ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టేటట్లుగా యేసుప్రభు ఆమెను ప్రేరేపించినట్లుగా, యేసుప్రభు ఆమెను కన్విన్స్ చేసినట్లుగా, ఆ తర్వాత ఘనమైన ఒప్పింపు వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఆయన తన పితరుల కన్నా గొప్పవాడని అర్థం చేసుకుంటది. ఆ తర్వాత ఆయన ఒక ప్రవక్త అని తెలుసుకుంటది. ఆ తర్వాత ఇంకా కొంచెం సంభాషణ కొనసాగిన తర్వాత వారు ఎదురు చూస్తున్న మెస్సియా, వారు ఎదురు చూస్తున్న క్రీస్తు ఆయన అన్న విషయం తెలుసుకుంటది. వెంటనే ఆ చక్కని మాట రాయబడింది 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను. వెంటనే ఆ స్త్రీ ఆ కుండ అక్కడ విడిచిపెట్టి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. తన కుండ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తాను నీళ్లు చేదుకోవడానికి తెచ్చుకున్న కుండ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. న్యాయంగా జరిగిన విషయం ఏంటంటే తన పాత జీవితాన్ని, తన పాప జీవితాన్ని అక్కడ తాను విడిచిపెట్టడానికి ఇష్టపడింది. అక్కడ దానికి ఒక స్వస్తి చెప్పడానికి తాను ఇష్టపడినట్టుగా మనం గమనించాల్సిన వారంగా ఉన్నాము. ఇప్పుడు ఆ పాత జీవితాన్ని, పాప జీవితాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాకుండా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ నీళ్ల కుండ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ కుండను తీసుకెళ్ళినట్టు కనబడదు. ఆ కుండను నీళ్లతో నింపుకొని తీసుకెళ్ళినట్టు కనబడదు గానీ, ఆమె ఆ కుండను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ సమరయ స్త్రీ తన కుండను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తన పాప జీవితాన్ని, తన పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి తాను ఇష్టపడింది. తాను ఒక నూతన జీవితం ప్రారంభించడానికి తాను ఇష్టపడింది. తాను చేసినవన్నీ తనతో చెప్పిన క్రీస్తును గూర్చి తాను ఊర్లో తాను ప్రకటించడానికి తాను బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. వెళ్ళింది, వాళ్ళకి చెప్పింది. ఆ ఊరి వారందరూ ఆ మాటలు విని, ఆమె చెప్పిన మాటలను బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారని చెప్పి 39వ వచనంలో మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా 42వ వచనములో, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఆమె పాప జీవితానికి, పాత జీవితానికి, లేక తన ఘటములో ఉన్న, తన కుండలో ఉన్న పాతదంతా, పాపమంతా తీసి బయట పారవేయడానికి ఇష్టపడింది. తన సాక్ష్యాన్ని తన ఊరి వారితో చెప్పింది. ఇప్పుడు ఊరి వారందరూ బయలుదేరొచ్చి ప్రభువును చూచి నిజముగా ఈయన లోక రక్షకుడు, ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ అనే విషయం అక్కడ ప్రకటించబడినట్టుగా, చెప్పకనే చెప్పబడినట్లుగా మనం చూస్తాం. ఈ సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు తీసుకొని వచ్చిన ఈ కుండ మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మన మంటి ఘటాలమైన మనము మనలో ఉన్న పాప జీవితాన్ని, మనలో ఉన్న పాత జీవితాన్ని మనం వదిలిపెట్టవలసిన వారంగా ఉన్నాము, విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాము. పరమ కుమ్మరి మన నుంచి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కుమ్మరి చేతిలో జిగట మన్నుతో చేయబడిన కుండగా ఉన్న నీవు నేను మన కుండలను, మన ఘటాలను ఆయన పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాడు. పాపాన్ని విడిచిపెట్టాలని, పాత జీవితాన్ని విడిచిపెట్టాలని, ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ యొక్క సమరయ స్త్రీ జీవితంలో అదే చూస్తాం. నీళ్లు చేదుకొంటకు కుండను తెచ్చుకున్న ఆ స్త్రీ తన పాత జీవితానికి, పాప జీవితానికి స్వస్తి చెప్పి ఒక నవీన జీవితాన్ని, ఒక నవీన స్వభావాన్ని తను అందుకొని అలరించుకొని తనను ముందుకు సాగి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇది మొదటి కుండ మనకు నేర్పిస్తున్న విషయం. రెండో కుండ వద్దకు వెళ్దాం చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. ఆయన మీరు పట్టణములోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. యేసు ప్రభు తాను భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలో తాను ఆఖరిగా తాను పస్కా ఆచరించాలి అనుకున్నప్పుడు, ప్రభా మేము నీ కొరకు పస్కా ఎక్కడ అరేంజ్ చేయమంటావు, పస్కా విందు ఎక్కడ అరేంజ్ చేయమంటావు అన్నప్పుడు ప్రభు వాళ్ళకి ఒక సూచన, లేకపోతే వాళ్ళకు ఒక ల్యాండ్ మార్క్ ఇచ్చి పంపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు వెళ్ళండి, సిటీలో ప్రవేశించండి, యెరూషలేం పట్టణంలోనికి ప్రవేశించండి. అక్కడ మీకు ల్యాండ్ మార్క్ ఏంటంటే, నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుషుడు మీకు కనబడతాడు. మీరు ఆ మనిషిని వెంట వెళ్ళండి, అతన్ని ఫాలో అవ్వండి. అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు ఆ ఇంట్లోకి వెళ్ళండి, ఆ ఇంటి యజమానితో మీరు మాట్లాడండి. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నాకు విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పండి.
ఒక నీళ్ల కుండ పోయిచున్న ఒక మనుష్యుణ్ణి ప్రభువుకున్నాడు. ఒక సూచనగా వాడుకున్నాడు. ఒక గుర్తుగా వాడుకున్నాడు. ఈ యొక్క నీళ్ల కుండ మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఈ నీళ్ల కుండ ఒక సూచనగా మిగిలిపోయింది. ఒక గుర్తుగా మిగిలిపోయింది. ఆ యేసు ప్రభువుకి పస్కా సిద్ధపరచడానికి ఇండ్లు కనుక్కోవడానికి ఇది ఒక గుర్తుగా, ఒక మరి సూచనగా దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తాము. ఈనాడు దేవుని బిడ్డలమైన మనము కూడా ల్యాండ్ మార్క్స్‌గా ఉండాల్సిన వారంగా ఉన్నాము. మన ఉద్యోగంలో కానియండి, మన ఇంటిలో కానియండి, మన బంధువుల మధ్య కానియండి, లేకపోతే మన యొక్క లొకాలిటీలో కానియండి, మన సంఘంలో కూడా ల్యాండ్ మార్క్‌గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందవలసిన వారంగా ఉన్నాము. ఒక ప్రత్యేకమైన విషయానికి మరి సాదృశ్యంగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాము. ఈ వ్యక్తిని మరి దేవుడు వాడుకున్నాడు. నీళ్లతో నిండిన కొండ మోసుకొని వెళ్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ నీళ్లతో నిండిన కుండ, లేకపోతే ఈ కుండలో ఉన్న నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. నా యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయి, నీళ్లు ప్రవహిస్తాయి. నీళ్లతో వారు నిండి ఉన్న ఒక కుండలాగా ఉంటారు. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవ జల నదులు పారును అని చెప్పిన మాట యొక్క అర్థము, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు పొందబోవు ఆత్మను గురించి చెప్పాడు. దేవుని బిడ్డలు దేవుని ఆత్మను కలిగిన వారుగా ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులయ్యుందురు అని వ్రాయబడింది. నాకు ఒక వాగ్దానం జ్ఞాపకం వస్తా ఉంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో ఒక వాగ్దానము అక్కడ వ్రాయబడింది. నిజంగా ఈ వాగ్దానాన్ని దేవుని బిడ్డలంగా నీవు నేను చేపట్టవలసిన వారంగా ఉన్నాము. దీన్ని మనం క్లెయిమ్ చేయవలసిన వారంగా ఉన్నాము. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఇది ప్రవక్త చెప్తున్న మాట. ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు సియోను కొండ మీద ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా వలని సైన్స్ అండ్ వండర్స్ గా ఉన్నాము, సూచనలుగా మహత్కార్యములుగా ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. దేవుని ప్రజల మధ్యలో మనము ఒక సాదృశ్యంగా, ఒక సూచనగా, ఒక ముంగుర్తుగా అనేకమైన గొప్ప వాటికి మరి గుర్తుగా మనం ఉండాల్సిన వారంగా ఉన్నాము. దేవుని యొక్క శక్తిని లోకానికి కనుపరిచే వారంగా, దేవుని యొక్క ప్రేమను లోకానికి అందించే వారంగా, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారంగా, మనం లోకము చేత ఐడెంటిఫై చేయబడవలసిన వారంగా ఉన్నాం. ఇప్పుడు ఈ నీళ్లతో నిండిన కొండ మోయుచున్న మనుష్యుణ్ణి యేసు ప్రభు ఒక సూచనగా పెట్టుకున్నాడు. ఈరోజు ఈ నీళ్ల కుండ మోయుచున్న, లేక మనుషుని చేత మోయబడుచున్న ఈ నీళ్ల కుండ నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాలను సార్థకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన జీవితాల యొక్క పరమార్థాన్ని మనం అందుకోవాల్సిన వారంగా ఉన్నాము. అంతేకాని అందరిలాగా మరి మనం మన జీవితాలను కంటిన్యూ చేసుకోవడానికి వీల్లేదనేది ఈ యొక్క మనుషుని చేత మోయబడుచున్న నీళ్ల కుండ మనకి తెలియజేస్తుంది. మూడో అంశంలోకి వెళ్దాం. చూడండి, పాత నిబంధనలో నుంచి కొన్ని కొండలను గురించి ఆలోచన చేద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 38 నుంచి మనకి 31వ వచనం వరకు కనబడుతుంది. ఇక్కడ ఎలీషా మరి ఏలియా పరమునకు ఆరోహణమైన తర్వాత ఆ యొక్క యోర్ధాన్ నది దాటి తిరిగి హీ వాస్ కమింగ్ బ్యాక్, వెనక్కి వస్తా ఉన్నాడు. ఆ యోర్ధాను దాటి మరలా వెనక్కి ఎరికోకు వస్తాడు. ఎరికో నుంచి బేతేలుకి వెళ్తాడు. బేతేలు నుంచి అక్కడ కొంతకాలం ఉండి ఆ తర్వాత తాను మరి గిల్గాల్కు వస్తాడు. గిల్గాల్కు వచ్చినప్పుడు గిల్గాల్లో జరిగిన సందర్భం ఇక్కడ రాయబడింది. ఎలీషా తన ప్రవక్తల శిష్యులతో పాటు తాను గిల్గాల్కు వచ్చినప్పుడు అక్కడ భయంకరమైన క్షామం. ప్రవక్తల శిష్యులు చాలా ఆకలిగా ఉంటారు, ఆకలితో ఉంటారు.
అప్పుడు ఎలీషా తన పనివారిని పిలుస్తాడు. తన పనివారిని పిలిచి, ఇప్పుడు మనం ప్రవక్తల శిష్యులకి భోజనం పెట్టాలి. వాళ్ళకి మనం వంట చేయాలి. మీరు వంట చేయాలని చెప్పి వారికి సలహా ఇస్తున్నాడు. దాని కొరకు తాను 38వ వచనం. పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయుమని సెలవిచ్చెను. ఏ గ్రేట్ పాట్ అని ఉంది మరి ఇంగ్లీష్లో. ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టండి. దానిలో మీరు ఆ కుండలో మీరు కూర చేయాలి. ఇప్పుడు దానితోటి ప్రవక్తల శిష్యులకు మనం భోజనం పెట్టాలి అని తన పనివారికి చెప్తాడు. ఇప్పుడు తన పనివారిలో ఒక పనివాడు తాను కూరాకులు ఏరడానికి పొలంలోకి వెళ్తాడు. పొలంలోకి వెళ్ళి కూరాకులు ఏరుకోవడానికి వెళ్ళి తాను ఆ వెర్రి ద్రాక్ష చెట్టును చూచి, ఆ ద్రాక్ష చెట్టు వెర్రిది, ఇట్స్ ఏ ఫాల్స్ వైల్డ్ వైన్ అనే విషయాన్ని తాను గుర్తుపట్టక, దాని గుణం ఎరుగక, దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి ఈ కూర కుండలో వేశాడు. మరి ప్రవక్తల శిష్యుల కొరకు కూర కుండ, కూర చేయడం కొరకు వాడబడిన ఒక పెద్ద కుండ. అయితే అక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దాని గుణము ఎరుగక. ఆ ద్రాక్ష తీగల యొక్క గుణము ఎరుగక, అది వెర్రి ద్రాక్ష చెట్టు అని తెలుసుకోకుండా తాను తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ వ్యక్తి ఎలీషా పనివాడు. అక్కడ చేయబడుతున్న కూర వంటకం ఎవరికంటే ఎలీషా యొక్క ప్రవక్తల శిష్యులకి. అవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. తాను ఎలీషా ప్రవక్త యొక్క పనివాడు. తాను ఎలీషా ప్రవక్త కొరకు పని చేస్తున్న వ్యక్తి, ఎంతో జాగ్రత్తగా చేయవలసిన వ్యక్తి, ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన వ్యక్తి. తర్వాత ఆ కూర కూడా ఆ పెద్ద కుండలో చేస్తున్న కూర ప్రవక్తల శిష్యుల కొరకు చేస్తున్నాడు. తాను చాలా జాగ్రత్తగా ఉండాలి. తాను చాలా మెలకువగా ఉండాలి. తాను చాలా అలర్ట్ గా ఉండి తాను ఆ పని చేయవలసి ఉన్నాడు. అయితే అక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, వాటి గుణము ఎరుగక వెర్రి ద్రాక్ష తీగలు తీసుకొచ్చి వాటన్నిటిని ఒడి నిండా తీసుకొచ్చి వాటిని తరిగి తాను ఆ కుండలో పోసేశాడు. తీరా వడ్డన కూడా జరిగిపోతా ఉంది. ప్రవక్త శిష్యులు పంక్తిలో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు వడ్డించారు. వడ్డిస్తా ఉంటే ఈడ ఆ ప్రవక్తల శిష్యులు దాన్ని రుచి చూడగానే వాళ్ళకి అర్థమైంది, అది భయంకరమైన చేదుగా ఉంది. వాళ్ళు ఇప్పుడు కేకలు వేస్తా ఉన్నారు, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక తినటం మానేశారు. కారణం ఏంటంటే ఆ కుండలో విషం ఉన్నది. విషం ఉన్న కుండ. ఆ కుండలో విషం ఉన్నదని ప్రవక్తలు శిష్యులు గుర్తించారు. ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నాడని గనక మనం చూస్తే, అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కుండలో దానిని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపక పోయాను. జబ్బు చేసే కూర, చేదుగా ఉన్న కూర, విషముతో కూడిన కూర వడ్డించబడుతూ ఉండగా, ఎప్పుడైతే కుండలో విషమున్నదని శిష్యులు కేకలు వేశారో, ప్రవక్త వెంటనే పిండి తెమ్మని చెప్పి పిండి దానిలో వేయగానే అందులో ఉన్న విషము విరిగిపోయింది, చేదు విరిగిపోయింది, జబ్బు విరిగిపోయింది. వారికి ఆరోగ్యం సమకూడినట్లుగా మనం చూస్తాం. ఈ ఉదయకాలం ఈ 3వ కుండ దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఏంటంటే, ఆ కుండలో వేయబడుతున్న ఆ కూరాకులు, అవి వెర్రి ద్రాక్ష చెట్టు నుంచి తెంపబడినవి, వెర్రి ద్రాక్ష నుంచి కోయబడినవి. దాని గుణం ఎరుగకయే ఒడి నిండా తెచ్చుకున్నాడు, తరిగేశాడు, కూరకుండలో కూడా వేశాడు. ప్రియమైన వారలారా, మనం ఎరగవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం అజ్ఞానంగా ఉండడానికి వీల్లేదు. మనం అవివేకంతో ఉండడానికి వీల్లేదు. మనం చూచి చూడనట్లుగా ఉదాసీనంగా సాగి వెళ్ళడానికి వీల్లేదు. వీ నీడ్ టు నో సర్టన్ థింగ్స్. వీ నీడ్ టు నో ఎవ్రీథింగ్. ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాము. మనకు దేవుడి విషయాలు తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఎవరెవరి గుణము ఎటువంటిదో మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఎవరెవరు ఎటువంటి వారో మనం తెలుసుకోవాల్సిన వారం ఉన్నాం. మనము ఏంటో మనం తెలుసుకునవలసిన వారం ఉన్నాము. మనమున్న లోకం ఎటువంటిదో మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మొట్టమొదటిగా మనం ఏంటో మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీకు తెలీదా? ఇంకా ఎరుగరా మీరు? నేను మీకు తెలియజేస్తున్నాను. పులిసిన పిండి కొంచెము చాలు, అది ముద్దంతటిని పిలియజేస్తుంది. విషము కొంచెము చాలు, అది కూరంతటిని
పాడు చేస్తది. ఆధ్యాత్మిక జీవితంలోనికి సులువైన పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపము, చేదైన వేరు, పులిసిన పిండి అది కొంచెమైనా గాని రానిచ్చామంటే అది మన జీవితాలను పూర్తిగా నష్టం చేస్తది. విషపూరితం చేసేస్తది. పాడైపోతాం, జబ్బున పడిపోతాం అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. 4 కొండ దగ్గరికి వెళ్దాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో మనకి ఇక్కడ గిద్యోను మనకు కనబడతాడు. అయితే ఈ ఈ కాలంలో మిద్యానీయులు ఇశ్రాయేలును సఫర్ చేస్తున్నారు. ఆ దినాలలో దేవుడు గిద్యోనును లేవనెత్తుకున్నాడు. దేవుడు గిద్యోనుతో మాట్లాడతాడు. గిద్యోను, నేను నిన్ను వాడుకొని మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలుని నేను రక్షించబోతున్నాను అన్నప్పుడు ఆ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పించబడి గిద్యోను మరి మిద్యానీయులతో యుద్ధం చేయడానికి తాను పూనుకుంటాడు. దేవుడు చెప్తాడు, ఈ 300 మంది చాలు, వీళ్ళతో పాటు నువ్వు యుద్ధానికి వెళ్ళు. అయితే ఈ 300 మందిని 3 గుంపులుగా చెయ్యి. ఈ 300 మంది చేతులలో లేక ఈ 300 మందిని ఒక్కొక్కళ్ళు 3 వస్తువులు పట్టుకోవాలి. అంటే 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, ఒట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికి ఇవ్వు. 300 మంది చాలు. వాళ్ళని 100 మంది చొప్పున 3 గుంపులు చెయ్యి. ఒక్కొక్క వ్యక్తి దగ్గర 3 వస్తువులు ఉండాలి. ఒకటి బూర, రెండోది ఒక ఎంప్టీ పాట్, ఖాళీ కుండ ఇవ్వు వాళ్ళ చేతికి. మూడోది ఒక దివిటి, మండుతున్న ఒక దివిటి పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ గిద్యోనుతో పాటు యుద్ధానికి వెళ్ళిన 300 మంది చేతులున్న ఒట్టి కుండను గూర్చి మనం ఉదయకాలం ఆలోచన చేయబోతున్నాం. ఇది 4వ కొండ. ఈ 3 వస్తువులు వాళ్ళు తీసుకుని వెళ్ళారు. వాళ్ళతో ఏం చెప్పాడంటే, మనం కొండ కొనకు వెళ్ళబోతున్నాము. ఆ కొండ కొనకు వెళ్ళిన తర్వాత నేను మీకు బూరతో ఊదుతాను. నేను మీకు శబ్దం చేస్తాను. నా బూర నాదం మీరు వినపడినప్పుడు మీరేం చేయాలంటే, మీ చేతులలో ఇప్పుడు మీ చేతులలో మీరు తీసుకుని వెళ్ళిన ఈ 3 వస్తువులలో కుండలను పగలగొట్టాలి. 19వ వచనం. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండు పాలెము కొట్ట కొనకు పోయి బోరలను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగులగొట్టిరి. అట్లా ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. ప్రియమైన వారుల దగ్గర మనం గ్రహించాల్సిన ఆత్మీయ విషయాలు ఉన్నాయి. వారు వారి కుండలను ఒట్టి కుండలుగా తీసుకొని వచ్చారు. ఆ కుండలో ఇంకేవేవో పట్టుకొని రాలేదు. అంత మాత్రమే కాకుండా వారు తెచ్చిన కుండ ఒకవేళ ఎంత మరి చక్కగా అందంగా ఉన్న కుండ కావచ్చు, లేకపోతే ఎంత విలువైన కుండ కావచ్చు, ఏదైనా కానివ్వండి, గిద్యోను చెప్పిన మాట చొప్పున లేక గిద్యోను ద్వారా దేవుడు చెప్పిన మాట చొప్పున వారి దగ్గర ఉన్న ఒట్టి కుండలను వారు పగలగొట్టడానికి ఇష్టపడ్డారు. దే హ్యావ్ బ్రోకెన్ దేర్ పాట్స్. వారి కుండను పగలగొట్టారు. లేక వారు పగిలిపోవడానికి, వారు విరిగిపోవడానికి, వారు నలిగిపోవడానికి ఇష్టపడ్డారు. ఈ కుండ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి సాదృశ్యంగా ఉంది. ఈ కుండ మనకు సాదృశ్యంగా ఉంది. మనము ఘటాలము. మంటి ఘటాలమైన మనలో దేవుడు తన ఐశ్వర్యాన్ని ఉంచాడని పౌలు చెప్పాడన్న మాట మనం చదువుకున్నాం. ఇప్పుడు వారికి సాదృశ్యంగా ఉన్న ఆ కుండలను వారు పగలగొడుతున్నారు. వారు తమను తాము చూపించుకోవడానికి, తమను తాము ఎగ్జిబిట్ చేసుకోవడానికి, తమను తాము ఎక్స్‌పోజ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. తమ ఐడెంటిటీని వారు పూర్తిగా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు మేము కనబడకపోయినా పర్లేదు. మాకు సూచనగా, మాకు ముంగుర్తుగా ఏమీ లేకపోయినా పర్వాలేదు గాని, ఇదిగో ఈ రెండిటిని మేము చూపించబోతున్నాం. ఒకటి, బూరతో వారు శబ్దం చేయబోతున్నారు. బూరలు వారు ఊదబోతున్నారు. రెండోది, దివిటీలను, వెలిగించబడిన దివిటీలను వారు పైకెత్తి చూపించబోతున్నారు. ఈ బూర శబ్దము చేస్తున్న బూర. దే వర్ షౌటింగ్. వారు అరుస్తూ ఉన్నారు. వారు హర్షిస్తున్నారు. వారు ప్రహర్షిస్తున్నారు. మనము ఖాళీ కుండలమే. మన కుండలు పగిలిపోవాలి, మనము విరిగిపోవాలి, మనము నలిగిపోవాలి. కానీ వి నీడ్ టు మేక్ సౌండ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అస్. ఏం సౌండ్స్ అండి? అరుపుల, కేకల, బూతి మాటల, గొడవల, తగువుల కాదు కాదు. దేవుని గుచ్చిన స్తుతి మనలో నుంచి రావాలి. దేవుణ్ణి ఆరాధించడం మనం చేయవలసిన వారంగా ఉన్నాం.
దేవుని గూర్చిన సాక్ష్యాలు, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను మన లోకానికి తెలియజెప్తూ రావాల్సిన వారంగా ఉన్నాము. దేవునికి మనం ప్రార్థనలు చేస్తూ రావాలి. వీ నీడ్ టు మేక్ సచ్ సౌండ్స్. శబ్దాలు చేయాలి. బూరలతో వారు నాదము చేస్తున్నారు. బూరలతో వారు కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, మన జీవితం నుంచి రావాల్సిన అవుట్‌కమ్ ఇది. వి నీడ్ టు ప్రైజ్ హిమ్. వి నీడ్ టు వర్షిప్ హిమ్. వి నీడ్ టు ప్రే అంటు హిమ్ అండ్ వి నీడ్ టు విట్నెస్ హిమ్. మనం ఆయన గురించి సాక్ష్యాలు చెప్పాలి. ఈనాడు నీ జీవితంలో సాక్ష్యాలు ఉన్నాయా? ఈనాడు నీ జీవితంలో దేవుని శక్తిని నువ్వు చూస్తున్నావా? దేవుని యొక్క అపరిమితమైన మహాత్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ప్రభు తన కృపలో నా జీవితంలో ఆయన తన యొక్క శక్తిని వెల్లడిపరుస్తూ ఉన్నారు. ఆయన నాతో ఉన్నాడన్న అనేకమైన రుజువులు ఆయన నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఆయన నాతో ఉన్నాడు. ఆయన కృప నాతో ఉన్నది. ఆయన శక్తి నా ఎడల కనుపరుస్తూ వస్తున్నాడు. అనేకమైన సాక్ష్యాలు ఈనాడు నా జీవితంలో నేను కలిగి ఉన్నాను. వ్యక్తిగతంగా దేవుని యొక్క సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమను రుచి చూచిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. యాజ్ ఎ ఫ్యామిలీ లాట్ ఆఫ్ విట్నెసెస్ ఆర్ విత్ మీ. నా దగ్గర బోల్డ్ అనే సాక్ష్యాలు ఉన్నాయి. నా తోబుట్టువులను గుచ్చిన సాక్ష్యాలుండే, నా బిడ్డలను గుచ్చిన సాక్ష్యాలున్నాయి, నన్ను గుచ్చిన సాక్ష్యాలున్నాయి, నా సంఘాన్ని గుచ్చిన సాక్ష్యాలున్నాయి. ప్రియమైన వారలారా, వాటిని మనం తెలపవలసిన వారంగా ఉన్నాం. వాటిని మేము పలకవలసిన వారంగా ఉన్నాం. వాటిని మనం లోకానికి తెలియజేయవలసిన వారంగా ఉన్నాం. దూరాలు ఊదాలి మనము. సైలెంట్ గా ఉండటానికి వీల్లేదు. నీవు రక్షించబడ్డావా? యూ నీడ్ టు మేక్ సౌండ్స్. నీ డిపార్ట్మెంట్ లో, నీ యొక్క సెక్షన్ లో, నీ యొక్క ఇంటిలో, నీ యొక్క సరౌండింగ్స్ లో యూ నీడ్ టు మేక్ సౌండ్స్. బూరలు ఊదాలి. అంత మాత్రమే కాకుండా దివిటీలను, వెలిగింపబడిన దివిటీని ఎత్తి చూపించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంత మాత్రమే కాకుండా మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్తాడు. ప్రభు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న ప్రభును లోకానికి చూపించాలి. పగులగొట్టబడిన వట్టి కొండ నీకు నాకు సాదృశ్యంగా ఉంది. We need to empty ourselves and we need to break ourselves. మనల్ని మనం విరిగిపోవడానికి ఇష్టపడాలి. మనం ఖాళీ చేసుకోవడానికి ఇష్టపడాలి. మనం మరుగైపోవడానికి ఇష్టపడాలి. ప్రభువును లోకానికి చూపించటానికి, ప్రభువు చేసిన కార్యాలు లోకానికి చూపించటానికి, ప్రభువుకు చెందవలసిన స్తుతి, ఆరాధన, ఘనత ప్రభువుకు ఆపాదించడం అనే విషయాన్ని మనం హైలైట్ చేయవలసిన వారంగా, వెలుగులోనికి తీసుకురావాల్సిన వారంగా ఉన్నాము. ఇది 4వ కుండ. 5వ కుండను గురించి చెప్తాను చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకొను కుండల వద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితురని వారితో అనగా. మాంసము వండుకొను కుండలు. మాంసాన్ని వండుకోవడానికి ఇశ్రాయేలు వాడుకున్న కుండల జ్ఞాపకం వస్తున్నాయి వాళ్ళకి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో మాంసం వండుకోవడానికి వాళ్ళకి టైం ఉందా? ఐగుప్తీయులు, ఫరో నియమించిన ఆ యొక్క వారి పైనున్న పెద్దలు వీళ్ళు మాంసం వండుకునే అంత టైం ఇచ్చారా వీళ్ళు వాళ్ళకి? మాంసపు కుండల వద్ద కూర్చొని తీరికగా తృప్తిగా తినడానికి వాళ్ళకి సమయం ఉందా? కఠినమైన శ్రమలు పెట్టారు. కఠినమైన పనులు చేయించారు. వాళ్ళని శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరిస్తూ వచ్చారని రాయబడిందే. ఫాల్స్ వర్డ్స్. మాంసపు కుండల వద్ద వండుకొని కూర్చొని తృప్తిగా తింటా వచ్చాం మేము. ఇప్పుడు మేము ఆకలితో చచ్చిపోతున్నాం అంటాడు. ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు, అద్భుతాలు చేసి బయటకు తీసుకొచ్చిన దేవుడు, ఆకలితో చచ్చిపోవడానికి దేవుడు తన ప్రజలను వదిలిపెడతాడా? చాలాసార్లు మనం ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాం. విపరీతమైన మాటలు మాట్లాడుతుంటాం. అది తగదు దేవుని బిడ్డలంగా మనకి. ఎటువంటి మాటలు మనలో నుంచి రావాలో ఆ మాటలే మాట్లాడాలి. ఒక విశ్వాసికి తగిన మాటలు, ఒక సేవకురాలకు తగిన మాటలు, ఒక దేవుని బిడ్డకు తగిన మాటలే మనలో నుంచి రావాలి. మాంసపు కుండల వద్ద వండుకుని తృప్తిగా కూర్చుని తింటున్నప్పుడు మేము ఎందుకు చంపబడలేదు? ఆకలితో చచ్చిపోవడానికి మేము ఇక్కడికి వచ్చామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, వారికి తిండి మీద ఉన్న అపేక్ష అక్కడ మనకి జ్ఞాపకం వస్తుంది. 16వ అధ్యాయం కనుక మనం గమనించుకుంటూ వెళ్తే ఆకాశం నుండి వారి కొరకు మన్నా కురిపించబడింది. దేవదూతల ఆహారం వారికి కురిపించబడింది. ఆ 40 సంవత్సరాలు వారు మన్నా చేత పోషించబడినట్లుగా మనం
చూస్తాం. దేవదూతల ఆహారం దేవుడు వాళ్ళకి ఇవ్వాలని దేవుడు ఆలోచన చేస్తుంటే, వీళ్ళు మాంసము వండుకొని కుండల దగ్గర దృశ్యాలు వారు జ్ఞాపకం చేసుకున్నారు. 23వ అధ్యాయం సామెతలు 2వ వచనం, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆకలితో చంపేడు సుమా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ తిండిపోతువైతే గొంతుకు కత్తి పెట్టుకో, రెండో మాట. ఇది అధ్యాయం 21వ వచనం, 20వ వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. అంటే ఒక మాటలో చెప్పాలంటే సులువుగా, తాగుబోతులతో తిండిబోతులతో సహవాసం చెయ్యొద్దు. తాగుబోతులను తిండిబోతులను దరిద్రులవుతారు. దేవుని ప్రయాణ ఇశ్రాయేలీయులు తిండిబోతులుగా మాట్లాడుతున్నారు. మాంసాపేక్ష భయంకరమైనది సుమా. దేవుని బిడ్డలంగా ఏమి అపేక్షించాలి అవి అపేక్షించాలి. మనం ప్రభుని ఆశ్రయిద్దాం, ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభా, ఒకవేళ నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చిన సమరయ స్త్రీలాగా మన జీవితాలుంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. మనుషుని చేత మోయబడిన నీళ్ల కుండలాగా మనం ఉంటే, ఒక ల్యాండ్ మార్క్ గా మన ప్రాంతాల్లో, మన ప్రదేశంలో, మన ఇంటి వారి మధ్యలో మనం ప్రభు కోసం ఆత్మ పూర్ణులమై దేవుని కోసం బ్రతుకుతాం. మూడోది, మరి ఒకవేళ మన పాత్రలో, మన కుండలో గుణమెరుగక తెలియకనే విషాన్ని మనం లోపలికి తీసుకుంటా ఉంటే, ఆ విషం ఒక రోజు మన ఆత్మను, ఆత్మీయ జీవితాన్ని హరించి వేస్తాను. గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తును మన జీవితాల్లోనికి సంపూర్ణంగా సహృదయంతో చేర్చుకోవడం ద్వారా మనలో ఉన్న విషం విరిగిపోయి దేవుని కోసం ఒక మధురమైన జీవితాలు మనం జీవిద్దాం. నాలుగోది, గిద్యోనుతో అనుచరులు మోసుకుని వెళ్ళిన ఒట్టి కుండలాగా, పగలుగొట్టబడిన కుండలాగా, రూపురేఖలు కోల్పోయిన కుండలాగా మన ఐడెంటిటీని మనం పూర్తిగా పోగొట్టుకోవడానికి ఇష్టపడి ఆయనను గూర్చిన స్తుతి, ఆరాధనతో, ప్రార్థన, విజ్ఞాపనలతో మన జీవితాన్ని నింపుకుందాము. ఆయనను మన జీవితాల్లో ఒక దివిటీగా, మనం ఆయనకు ఒక దీపస్తంభంగా నిలబడి ఆయన దీపంగా మన జీవితాల్లో నిలబెట్టుకుని ప్రభువును లోకానికి చూపిద్దాం. ఆఖరుగా మనం ఇప్పుడు చెప్పుకున్న కుండ, మాంసము వండుకొను కొండల వద్ద దయచేసి కూర్చోవద్దు సుమా. తినటం కోసం బ్రతకొద్దు, బ్రతకడం కోసం తిందాం. దేవుని ఉద్దేశం ఏంటో నెరవేర్చడానికి మనం తీర్మానం చేసుకుందాం. నిన్ను నన్ను లోకాన్ని పంపడంలో గాడ్ హ్యాస్ గాట్ ఎ పర్పస్. సో వీ నీడ్ టు లీడ్ ఏ పర్పస్ డ్రివెన్ లైఫ్. ఆ పని నిమిత్తము, దేవుని చిత్తము నిమిత్తము మన జీవితాలను మనం నడిపించాల్సిన వారంగా ఉన్నాం. దేవుని పని తుదముట్టించడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఈ లోకంలో సాగి వెళ్ళాలి. కానీ మన ఇష్టాలు తీర్చుకోవడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి, మన ఆశలు తీర్చుకోవడానికి కాదు. కానీ ప్రభు చిత్తాన్ని నెరవేరుద్దాం, పూర్తి చేద్దాం, ప్రభువుని సంతోషపరుద్దాం. అలాగూ పరమ కుమ్మరి అయిన ఆ దేవదేవుని చేతులకి మనల్ని మరొక మారు అప్పగించుకుందాం. ప్రభా, నేను సరిగ్గా లేను ప్రభా, నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు సరి చేయగలవు, మరొక నూతనమైన రూపం నాకు ఇవ్వగలవు. పరమ కుమ్మరివి, నేను జిగట మన్నుతో చేయబడిన నేను ఒక కుండను, నన్ను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను. నన్ను రూపాంతరము చెందించు, నాలో మార్పు తీసుకురా. నీవు కోరుకున్న రూపంలోకి నేను వచ్చి నిన్ను మహింపరచడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.